బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి అరెస్టుకు నిరసనగా ఇవాళ టీడీపీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. అయితే ఇవాల్టి టీడీపీ బంద్కు ఏపీ బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. అది ఫేక్ అని స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ ఇచ్చిన బంద్కు మద్దతు ఇచ్చినట్టుగా ఫేక్ లెటర్ సర్క్యులేట్ అవుతుందని వెల్లడించారు. ఈ ఫేక్ లెటర్ వ్యాప్తికి కారకులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆమె వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి అరెస్టుకు నిరసనగా ఇవాళ టీడీపీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. అయితే ఇవాల్టి టీడీపీ బంద్కు ఏపీ బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. అది ఫేక్ అని స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ ఇచ్చిన బంద్కు మద్దతు ఇచ్చినట్టుగా ఫేక్ లెటర్ సర్క్యులేట్ అవుతుందని వెల్లడించారు. ఈ ఫేక్ లెటర్ వ్యాప్తికి కారకులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆమె వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి అరెస్టుకు నిరసనగా ఇవాళ టీడీపీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఇక ఇవాల్టి బంద్కు ఏపీ బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. అది ఫేక్ అని స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ ఇచ్చిన బంద్కు మద్దతు ఇచ్చినట్టుగా ఫేక్ లెటర్ సర్క్యులేట్ అవుతుందని వెల్లడించారు. ఇక ఈ ఫేక్ లెటర్ వ్యాప్తికి కారకులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆమె వెల్లడించారు.